కందిపప్పు 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెట్టుకో. కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చు. బెండకాయ, దోసకాయ, మునక్కాయ, టమాటాలు, ఎర్రగడ్డలు, కొద్దిగా చింతపండు రసం. చింతపండు కొద్దిగా తీసుకొని రసం పిండుకోవాలి. ఈ విధంగా చింతపండు రసాన్ని తీసి పెట్టుకోవాలి. బెండకాయలు, టమాటాలు, ఎర్రగడ్డలు, మునక్కాయలు వేసి 1 నిమిషం పాటు వాడుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు, హాఫ్ టీ స్పూన్ మిరప్పొడి, చింతపండు రసం, ఇంగువ, వాడుకున్న కూరగాయలను ఒక గ్లాస్ మంచినీళ్ళు, సాంబార్ పొడి 1/2 టీ స్పూన్, వేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించి ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి ఎర్రగడ్డలు వేసుకోవాలి. పోపుకి 2 స్పూన్ల నూనె వేసుకొని వేయించుకోవాలి. అదేవిధంగా కాయగూరలు ఉడికిన దానిలో మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది సాంబార్లో మామిడికాయ ముక్కలు వేసుకోవడం. కాసేపు మామిడికాయ ముక్కలు వేసి కాసేపు ఉడికించుకోవాలి, కొద్దిగా మెత్తబడేంత వరకు. ఉల్లిగడ్డలు దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, శనగపప్పు, కొద్దిగా కరేపాకు, అందులో వేసుకోవాలి. కొత్తిమీర చల్లుకొని అంతే, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సాంబార్ రెడీ.